ఇండియన్స్ గురించి ఎప్పుడన్నా వింటే తెలుగు వాళ్ళు స్పెషల్గా డాక్టర్స్, సైంటిస్టులు, ఇంజనీర్స్ అని ఒక చాలా హైగా ప్రెస్టీజియస్గా చెప్తూ ఉంటారు కదా. 50 లక్షల మంది ప్రవాస భారతీయులు అమెరికా దేశంలో ఉన్నారు. ప్రతి 10 డాక్టర్స్లోనూ ఒకరు భారతదేశపు మూలాలు ఉన్నటువంటి వైద్యులు ఉన్నారు. ఈ ప్రవర్తనకి కానీ ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఇన్సిడెంట్స్ కానీ ఇండియా కల్చర్ పైన మమకారం చెప్పించి ఏమన్నా ఎక్స్ట్రీమ్గా చేస్తున్నాను. అమెరికా దేశం పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నటువంటి దేశం. ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చినటువంటి దేశంలో మనం కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉండకపోయినట్లయితే తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీస్తుందని భావన. ఒక వ్యక్తి చాలాసేపు కారులోంచి బయటికి వెళ్ళడానికి ఇంట్లోంచి బయటకు వస్తే రోడ్డు అన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. హార్న్ కొట్టాడు, మనుషులతో చెప్పాడు, ఎవరు అసలు అతను మొర వినిపించుకోకపోతే కిందకి దిగి ఒక గన్ తీశాడు. పర్మిషన్ తీసుకున్నాం కదా అని ఆ ప్రాంతం అంతా మందే అని చేయటం తప్పు. ఈ దీపావళి ఫెస్టివల్స్లో ఇప్పుడు మీ అందరూ చూస్తూ ఉంటారు, పెద్ద గార్బేజ్ పైల్ లాగా చేస్తారు. అగ్ని ప్రమాదం కూడా జరిగి వీళ్ళు కూడా కాలిపోవడం జరిగింది. ఇలాంటి పిచ్చి పనుల వల్ల మనకి చాలా అప్రదృష్టి అవుతుంది. అంతేకాకుండా భారతీయులు అంటే ఒక ఏహీభావం కూడా కలుగుతుంది. సినిమా చూసిన తర్వాత మొత్తము పేపర్లతోటి కన్ఫెటీస్ తోటి అవ్వడం కూడా. మూవీ థియేటర్స్లో చేస్తున్న అల్లరి అది శృతి మించిపోయింది. అది ఎట్లా ఉందంటే $20, $30 పెట్టి సినిమాకి వెళ్ళి సినిమా చూడకుండా గంతులు వేస్తుంటే అది ఎలాంటి సంస్కృతిని మనం ప్రోత్సహిస్తున్నామో ఆలోచించుకోవాలి. కమ్యూనిటీ లీడర్స్ లాగా చాలామంది కాంగ్రిగేట్ అయ్యి ఈ పద్ధతులన్నీ పెడుతున్నారు కదా. తెల్లారు లేచిన దగ్గర నుంచి తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, భారతదేశంలో ఏం జరుగుతుంది, ఆ రాజకీయాలతో మాట్లాడమే తప్ప 400 కార్లతో ర్యాలీలు, ఊరేగింపులు, ఏళ్ళలో కేకలు, జెండాలు పట్టుకుని రోడ్ల మీద తిరిగితే మిగిలిన వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు, ఏం జరుగుతుందో తెలియదు. సెగ్మెంట్స్ పై పరిమళ ప్రతి కోణంలో ఒక వెలుగులా. సెగ్మెంట్స్ పై పరిమళ ఎవ్రీ మూమెంట్ సేస్ ఊ లా లా లా. హై, నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వన్స్ సెగ్మెంట్స్ బై పరిమళ. నా పేరు పరిమళ, మీ వ్యాఖ్యాతను ఈ కార్యక్రమానికి. అలాగే ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు. గత 40 సంవత్సరాల నుంచి మనకి యుఎస్లో నివసిస్తూ, అలాగే 25 సంవత్సరాల కంటే ఎక్కువగా మన కమ్యూనిటీ లీడర్ లాగా, ఇండియన్ కమ్యూనిటీ లీడర్ లాగా వహించి he served as a president of local Telugu associations like TANTEX, TANA, IANT అంటే Indian Association of America అని or Texas అని. అంతేకాకుండా నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ TANA అని చెప్పినట్టు ప్రెసిడెంట్ లాగా వహించి currently he serves as a president of national organization called Indian American Friendship Council, IAFC అన్నమాట. And he's also the founder and chairman of the Mahatma Gandhi Memorial of North Texas. It's the biggest and the largest Gandhi memorial in the entire United States. So, ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ ప్రసాద్ తోటకూర గారిని స్వాగతం పలుకుతూ మనం ఈరోజు షో స్టార్ట్ చేద్దాం. బాగున్నారా? సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మాకు అసలు తెలుగు వాళ్ళకి మీ టైం ఇచ్చి ఈరోజు టాపిక్ పైన మాట్లాడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా. సో ఈరోజు మనం యాక్చువల్గా మాట్లాడుకోవడం దేని గురించి అంటే, వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ రోమన్స్ డూ అని మనం చాలాసార్లు వినుంటాం కదా. మన ఇండియన్స్కి అండ్ తెలుగు వాళ్ళే కాకుండా మన ఎంటైర్ భారతదేశంలో ఉన్న ఇండియన్స్ అందరికీ కూడా ఫారిన్ ల్యాండ్స్ ఏమి కొత్త కాదు. మనము యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ ఇలాంటి ఎన్నో దేశాలకు వెళ్తూ ఉంటుంటాము. మన ఇండియాలో వండుకుంటూ మనకి వేరే దేశాల గురించి విశేషాలు కూడా చాలా ఈజీగా తెలుస్తూ ఉంటాయి. మన ఎంటైర్ కంట్రీ అకామిడేట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ అదర్ కంట్రీస్ కూడా. అలాంటప్పుడు ఈరోజు మనము ఇండియా నుంచి వచ్చిన మన ఇండియన్స్ అమెరికాలో ఎలా ఉన్నారు, ఈ రీసెంట్గా వార్తలలో వచ్చే కొన్ని సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఇప్పుడు మనము ఇండియన్స్ గురించి ఎప్పుడన్నా వింటే తెలుగు వాళ్ళు స్పెషల్గా ఎప్పుడన్నా వింటే డాక్టర్స్, సైంటిస్టులు, ఇంజనీర్స్ అని ఒక చాలా హైగా ప్రెస్టీజియస్గా చెప్తూ ఉంటారు కదా. కానీ అన్ఫార్చునేట్లీ ఈ మధ్య వార్తలలో ఇండియన్స్ గురించి కొంచెము నెగిటివ్ ఆస్పెక్ట్ అనే చెప్పొచ్చు. ఎక్సైట్మెంట్లలో అలాంటివి ఉన్నా కానీ కొన్ని వేరేలాగా దారి తీస్తున్నాయి అన్నమాట. సో మనము ఈ కమ్యూనిటీలో అవన్నీ కొంచెము
హార్మోని తేవడానికి ప్రయత్నించే విషయం గురించి మాట్లాడితే రీసెంట్గా మీరు ఒక మీటింగ్ చేశారని విన్నాను. ఆ ప్లాట్ఫామ్లో అసలు ఏం మాట్లాడారో, ఏం జరిగిందో ఒకసారి చెప్తారా? దానికన్నా ముందుగా తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నాకు తెలుగు వన్ చాలా దగ్గరి సంస్థ. అనేక దశాబ్దాలుగా తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాల కోసం విశేషంగా కృషి చేసినటువంటి సంస్థ ఇది. దీని వ్యవస్థాపకులు రవి గారు నాకు బాగా దగ్గర ఆత్మీయ మిత్రులు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా ప్రతి నెల కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నారు. అనేక దశాబ్దాలుగా ఈ అమెరికా దేశంలో ప్రవాస భారతీయులు నివసిస్తూ ఉన్నారు. ఈ ప్రవాస భారతీయుల సంఖ్య తీసుకున్నట్లయితే, అంటే భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారు, తర్వాత వారి రెండో తరం, మూడో తరం ఇవన్నీ కూడా మనం లెక్క వేసినట్లయితే దాదాపుగా 50 లక్షల మంది ప్రవాస భారతీయులు అమెరికా దేశంలో ఉన్నారు. దీంట్లో దాదాపుగా 10 లక్షల మంది కాలిఫోర్నియా రాష్ట్రంలో, తర్వాత 6 లక్షల మంది టెక్సస్ రాష్ట్రంలో, తర్వాత ఒక 4 లక్షల మంది న్యూజెర్సీ, అలాగే ఇంకొక 4 లక్షల మంది న్యూయార్క్, ఆ తర్వాత ఒక 3 లక్షల మంది ఇలినాయ్, ఆ తర్వాత ఒక 2 లక్షల మంది ఫ్లోరిడా, ఇంకొక 2 లక్షల మంది జార్జియా. ఇలా వివిధ రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నటువంటి ప్రవాస భారతీయులు ఉన్నారు ప్రస్తుతం. అయితే ఈ వలస అనేది ఇటీవల ప్రారంభమైంది కాదు. ఎప్పుడో 1970లోనే 60లోనే అక్కడి నుంచి ముఖ్యంగా వైద్యులు అమెరికా దేశం రావటం ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్లో Y2K అప్పటి నుంచి మనకి ఇక్కడ ఎక్కువగా ఐటీ పీపుల్ ఎక్కువగా రావటం జరిగింది. అయితే ఈ విధంగా వచ్చినటువంటి వారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన వారు అందరూ కూడా చాలా కష్టపడి మన భారతదేశం యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అమెరికా జనజీవన స్రవంతిలో భాగమవుతూ అత్యద్భుతమైనటువంటి సేవ చేస్తూ వస్తూ ఉన్నారు. వీరి యొక్క సేవని భారతదేశం నుంచి వీరు వచ్చినటువంటి విలువలతో, కుటుంబ విలువలతో కానివ్వండి, ఆ క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మనం ఎప్పుడు కూడా చూడవలసింది ఏంటంటే, ఇక్కడ సమాజంలో మన యొక్క పాత్ర ఏమిటి అనేది చూసినట్లయితే, ఇక్కడ మనం ఈ అమెరికా దేశపు ఆర్థిక వ్యవస్థకి బలోపేతం కావడానికి అనేక విధాలుగా సహాయపడడం అనేక రంగాలలో. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి కన్వీనియన్స్ స్టోర్స్ తీసుకున్నట్లయితే దాదాపుగా ఒక 40% వరకు మన భారతీయ మూలాలు ఉన్న వారివే ఈ కన్వీనియన్స్ స్టోర్స్ ఉన్నాయి. అలాగే దానికి దాదాపుగా ఒక 450 నుంచి 500 బిలియన్ డాలర్లని ఇక్కడ మనం అందజేస్తూ ఉన్నాం. అలాగే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, అంటే హోటల్స్, మోటల్స్ తీసుకున్నట్లయితే దాదాపుగా 60% మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వారి ఉన్నాయి. దాని ద్వారా మరొక 700 బిలియన్ల దాకా ఈ ఆర్థిక వ్యవస్థకి బలోపేతం చేస్తున్నాం. దాదాపుగా ఒక 4 మిలియన్ల జాబ్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇక ఐటీ సెక్టర్ గురించి మనం చెప్పవలసిన అవసరంలా. ఐటీ సెక్టర్లో మనం సాధించినటువంటి ప్రగతి, మనం చేస్తున్నటువంటి సేవ, ఇవన్నీ కూడా కొనియాడదగ్గవి. అలాగే ఇప్పుడు ఐటీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులను తీసుకున్నట్లయితే సత్య నాదెళ్ల కానీ, సుందర పిచాయ్ కానీ, గూగుల్ సుందర పిచాయ్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మనకి భారతీయుల యొక్క ఒక చిహ్నంగా, క్రమశిక్షణకి, ఒక పేరు ప్రతిష్టలకు చిహ్నంగా వారు అత్యున్నతమైన స్థానం నిలిచారు. ఇవన్నీ కూడా ఒక విధంగా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయాలు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు ఇటీవల కాలంలో చూసినట్లయితే దాదాపుగా 140 బిలియన్ డాలర్లని భారతదేశానికి పంపారు. అంటే మన భారతదేశపు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా వీరందరూ కూడా సహాయపడుతూ ఉన్నారు. ఇంకా విద్యారంగం తీసుకున్నట్లయితే విద్యారంగంలో నీలి బెండపూడి గారు మన తెలుగు వ్యక్తి. ఆమె పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే రేణు కటార్, ఆవిడ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్కి సిస్టంలో ఆవిడ చాలా కాలంగా ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ డాలస్లో ఉన్నటువంటి UTD రిచర్డ్సన్లో కూడా ఇప్పుడు మన భారతీయ మూలాలు ఉన్నటువంటి ప్రభాస్ మోగే ఇటీవలే అధ్యక్షుడిగా వచ్చారు, ప్రెసిడెంట్గా. ఇలా ఆరగాన్ స్టేట్ యూనివర్సిటీకి ఉన్నారు. ఇలాంటి అనేక విద్యా సంస్థల్లో కూడా మన వారి యొక్క ప్రతిభ చాటుతూ ఉన్నారు. ఇంకా వైద్య రంగం తీసుకున్నట్లయితే ప్రతి 10 డాక్టర్స్లోనూ ఒకరు భారతదేశపు మూలాలు ఉన్నటువంటి వైద్యులు ఉన్నారు.
అంతేకాకుండా ఇటీవల కాలంలో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అంటే అమెరికాలో ఉన్నటువంటి వైద్యులందరికీ ఒక సంఘం ఉంటుంది. మనకి IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉన్నట్లుగా ఇక్కడ అమెరికా దేశం మొత్తానికి ఉన్నటువంటి వైద్య రంగంలో ఉన్నటువంటి వైద్యులందరికీ ఉన్న సంస్థకు బాబీ ముక్కాముల మన తెలుగు మూలాల నుండి వ్యక్తి ఆయన ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. అంటే ఏ రంగం తీసుకున్నప్పటికీ మన వాళ్ళు అత్యంత ప్రతిభావంతంగా తమకున్నటువంటి విద్వత్తుని, తమకున్నటువంటి విజ్ఞానాన్ని, తమకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సాధన సంపత్తిని, మేధో సంపత్తిని ఈ దేశానికి ఇచ్చి మనం పేరు ప్రతిష్టలతో ముందుకు వెళ్తున్నాం. అదంతా కూడా మనం చూడవలసింది ఏంటంటే మన పాజిటివ్ సైడ్ అన్నమాట. ఇంకా మీరు అన్నట్లుగా ఇటీవల చాలామంది ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ కూడా స్థిరపడడానికి అనేక మార్గాలు వెతుక్కోవటం వస్తూ ఉన్నారు. అయితే మీరు అన్నట్లుగా ఇటీవల కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటిని మనం చాలా నిశ్చితంగా జాగ్రత్తగా పరిశీలించాలి. భారతీయుల యొక్క ప్రవాస భారతీయుల యొక్క ప్రతిష్టగా భంగం కలగకుండా ఉండేట్టుకు చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అయితే ఈ ప్రవర్తనకి కానీ ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఇన్సిడెంట్స్కి కానీ పోనీ దివాళీ ఫెస్టివలే తీసుకుందాం. మనము దీపావళి సెలబ్రేట్ చేసుకున్న పండుగ అని చెప్పి పటాకాయలు వాయించుకుంటూ చేస్తుంటాం కదా. ఆ ఎక్సైట్మెంట్ అంటారా, లేకపోతే మనం ఏమన్నా అతికనము ఎక్కువ ఇండియా కల్చర్ పైన మమకారం చూపించి ఏమన్నా ఎక్స్ట్రీమ్గా చేస్తున్నాము? అంటే దీంట్లో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అమెరికా దేశం పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నటువంటి దేశం. ఇక్కడ ఇది అందుకే దీన్ని మెల్టింగ్ పాట్ అంటారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల సమ్మేళనం, ఈ మూలాలు ఉన్నటువంటి జాతుల సమ్మేళనం అమెరికా దేశం. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఏ దేశం నుంచి వచ్చినప్పటికీ వారి యొక్క ఉనికిని కాపాడుకుంటూ వారికి ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలని, అలాగే వారికి ఉన్నటువంటి వారసత్వ సంపదని ఇక్కడ కూడా వారు నిలుపుకునేట్టుగా అవకాశం ఇచ్చినటువంటి దేశం అమెరికా దేశం. ఉదాహరణకి మనం హిందువులమైనప్పటికీ, ముస్లిమ్స్ అయినప్పటికీ, బౌద్ధిస్టులు అయినప్పటికీ, పంజాబీ సిఖ్స్ అయినప్పటికీ అందరూ కూడా ఇక్కడ వారి యొక్క మతాలని స్వేచ్ఛగా అవలంబించుకోవచ్చు. అందుకే మనం ఎక్కడ చూసినా కానీ ప్రార్థనా మందిరాలు ఉంటాయి, అలాగే చర్చెస్ ఉన్నాయి, అలాగే మసీదులు ఉన్నాయి, సినగాగ్స్ ఉన్నాయి. ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చినటువంటి దేశంలో మనం కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉండకపోయినట్లయితే తప్పనిసరిగా అది చాలా ప్రమాదం, తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీస్తుందని భావన. ఇప్పుడు మీరు అన్నట్లుగా దివాళీ ఉత్సవాలు కానివ్వండి, ఏ ఉత్సవం జరిగినప్పటికి కూడా ఇక్కడ ఎవరికీ అభ్యంతరం లేదు, మనం ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇతరులకు శాంతికి భంగం కలగకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఉదాహరణకి ఇప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా డాలస్ నగరం తీసుకున్నట్లయితే అమెరికా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి డాలస్ నగరం వచ్చి స్థిరపడడానికి ఎక్కువ మొక్కు చూపుతున్నారు. ఇక్కడ భారతీయుల సంఖ్య అంటే డాలస్ ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్లో భారతీయుల సంఖ్య తీసుకున్నట్లయితే దాదాపుగా 2,35,000 మంది ఉంటారు. ఆ 2,35,000 మందిలో 50,000 మంది తెలుగువారే ఉన్నారు డాలస్ పరిసర ప్రాంతాల్లో. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ వాతావరణం బాగుంటుంది, విద్యా వ్యవస్థ బాగుంది, తర్వాత అలాగే సెంట్రల్గా ఉన్నది కాబట్టి, కేంద్ర స్థానంలో ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికైనా కానీ చాలా సులభంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇక్కడ అఫోర్డబుల్ రియల్ ఎస్టేట్ రంగం కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి స్థిరపడడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపుగా DFW మెట్రోప్లెక్స్లో 50,000 మంది ఉంటే ఈ 50,000 మందిలో అందరూ ఉన్నారు. అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. విద్యారంగం తీసుకోండి, వైద్య రంగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాగే కొత్త తరం యువతరం కూడా చాలామంది ఇక్కడికే వచ్చి మొగ్గు చూపుతున్నారు ఇక్కడ ఉండడానికి. అయితే ఈ ఇటీవల వచ్చినటువంటి పరిణామాలన్నీ కూడా కేవలం ఒక యువతరానికే మనం అంటగట్టడం మంచి పద్ధతి కాదు. నా ఉద్దేశం ఏంటంటే నాకు కూడా చాలామంది యువత వచ్చి ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అని వాళ్ళే చెబుతున్నారు. అంటే ఎక్కడో కొంతమంది మాత్రమే చేసేంటి దానికి ఒక తరానికో లేకపోతే ఇటీవల వచ్చినటువంటి వ్యక్తులందరికీ ఆపాదించడం, అంటగట్టడం అది సబబైన విషయం కాదు. అది పెద్దవాళ్ళైనా, కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నవాళ్ళైనా, లేకపోతే కొత్త తరం అయినప్పుడు కూడా మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలని, ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల్ని మనం గౌరవించవలసినటువంటి ఆవశ్యకత అంతనే ఉంది. అలా కాకపోతే మన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నట్లయితే అది చాలా దుష్పరిణామాలకి దారితీస్తూ ఉంది. ఇంతకుముందు మీరు అన్నట్లుగా దీపావళి పండుగ జరుపుకోవడం ఎవ్వరికి అభ్యంతరం లేదు.
అసలు భారతదేశం గమనించవలసింది, భారతీయులు, ప్రవాస భారతీయులు కానీ భారతదేశంలో ఉన్నవాళ్ళు గమనించవలసింది ఏంటంటే, అమెరికా దేశము దీవాళీకి ప్రత్యేకంగా ఒక స్టాంప్ని ముద్రించింది. ఇప్పుడు మనం ఎక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా కానీ దీపావళికి సందర్భంగా ఎప్పుడైనా దొరుకుతాయి అవి. దీపావళి ప్రత్యేకమైనటువంటి పోస్టల్ స్టాంపు ఇచ్చారు. అంటే అది ఎంత గౌరవప్రదమైనటువంటి సంకేతమో మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా చాలా రాష్ట్రాల్లో దీపావళి పండుగకి సెలవు దినం ప్రకటించారు. ఆ తర్వాత ఇటీవల మన టెక్సస్ రాష్ట్రంలో కూడా గత వారమే 11 సంవత్సరాలుగా ఈ టెక్సస్ రాష్ట్ర గవర్నర్ మ్యాన్షన్లో దీపావళి పండుగని ప్రవాస భారతీయ నాయకుల మధ్య ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటూ ఉన్నారు. మరి ఇంత గౌరవం ఇచ్చేంటి వారికి మనం చేయవలసింది ఏంటి? మనకున్నటువంటి ఆ క్రమశిక్షణను అతిక్రమించినట్లయితే అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. ఇంతకుముందు నేను మొన్న ప్రవాస భారతీయులందరితో ఒక అవగాహన సదస్సులో కూడా చెప్పింది అదే. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కమ్యూనిటీస్లో ఒక 400 మంది 500 మంది ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఒకే చోట నివసిస్తూ ఉంటారు. నివసించినప్పుడు ఇదంతా మన ప్రాంతం, ఇదంతా మన రాజ్యం అని చెప్పి ఆ రోడ్లన్నీ కూడా క్లోజ్ చేసేసి అక్కడే పండగలు, ఉత్సవాలు, ఊరేగింపులు చేస్తూ పిల్లల్ని, పెద్దవాళ్ళని, ముఖ్యంగా స్త్రీలని పట్టుబట్టలు కట్టుకుని నగలు పెట్టుకుని వచ్చి ఆ రోడ్లన్నీ కూడా జనసమర్థంతో నింపేసి కేరింతలు కొడతా నినాదాలు చేస్తూ డప్పులు మోతలతో చేస్తున్నట్లయితే అక్కడ గమనించవలసింది ఏంటంటే, మనమే కాదు, మన 90% ఉన్న 10% నాన్ ఇండియన్స్ ఉంటారు, అలాగే అమెరికన్స్ ఉంటారు. వారు బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా మన రోడ్లన్నీ కూడా క్రిక్కిరిసిపోయినట్టు చేసినట్లయితే అది వారి స్వేచ్ఛకి మనం భంగం కలిగించినట్లు, వారి శాంతికి మనం భంగం కలిగించినట్లు. ఇటీవల ఒక ఉదాహరణకి ఒక వ్యక్తి చాలాసేపు కారులోంచి బయటికి వెళ్ళడానికి, ఇంట్లోంచి బయటకు వస్తే రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. అది బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటే హార్న్ కొట్టాడు, మనుషులతో చెప్పాడు. ఎవరు అసలు అతను మొర వినిపించుకోకపోతే కిందకి దిగి ఒక గన్ తీశాడు. ఆ గన్ తీయడం వల్ల వీళ్ళందరూ కూడా చల్లాచెదురై పారిపోయారు. మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ ఈ దేశంలో ముఖ్యంగా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఇంకా చాలా సంయమనంతో తుపాకీ చూపించడం వరకే చేశాడు, వేరే గత్యంతరం లేక. అదే కేవలం గాల్లోకి పేల్చినట్లయినా కానీ పేలినా కానీ ఆ గన్ను జనమంతా కూడా అటు ఇటు పరిగెత్తో స్టాంపీడ్లో చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ మంది. ఎమర్జెన్సీ కూడా కావచ్చు కదా, మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా కావచ్చు. అంటే అలా అంతటి భయంకరమైనటువంటి పరిస్థితులను మనకు కల్పించినట్లయితే అది మంచి పద్ధతి కాదు. ఈ ఉత్సవాలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా జనసమర్థం లేనటువంటి ప్రాంతంలో ఒక పార్కులోనో ఎక్కడో విడిగా పెట్టుకోవాలి. అంతేకాకుండా వీళ్ళందరూ పర్మిషన్ తీసుకుని ఉండవచ్చు. పర్మిషన్ తీసుకున్నాం కదా అని ఆ ప్రాంతం అంతా మందే అని చేయటం తప్పు. ఆ తర్వాత పర్మిషన్ తీసుకుంటే దానికి సైన్స్ రూట్ డైవర్ట్ చేసినట్టు సైన్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, పోలీసులు పిలవాలి, వాళ్ళు డైవర్ట్ చేస్తారు ట్రాఫిక్ని. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటం అది మంచి పద్ధతి కాదు. ఆ కారణంగా ఈ దీపావళి ఫెస్టివల్స్లో ఇప్పుడు మీ అందరూ చూసే ఉంటారు, న్యూజెర్సీలో ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద గార్బేజ్ పైల్ లాగా చేశారు. అగ్ని ప్రమాదం కూడా జరిగి వీళ్ళు కూడా కాలిపోవడం జరిగింది. ఇది ఎట్లా వెళ్తుంది? ఈ విష సంస్కృతిని మనం అరికట్టకపోతే మనం చదువుకున్న వాళ్ళం, విద్యావంతులం, ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ జనజీవన స్రవంతిలో భాగం అవుతూ మనకున్నటువంటి స్వేచ్ఛని మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం అనుభవిస్తున్నప్పుడు ఇలాంటి పిచ్చి పనుల వల్ల మనకి చాలా అప్రదిష్ట అవుతుంది. అంతేకాకుండా భారతీయులు అంటే ఒక ఏహీభావం కూడా కలుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది చేసే ఈ పని వల్ల ఇక్కడ ప్రవాస భారతీయులుగా ఉన్న అందరికీ కూడా ఆ కళంకం ఆపాదించబడుతుంది. కాబట్టి దయచేసి వాటిని విరమించుకోవాలని నా భావన. ఇప్పుడు మనకి థియేటర్స్ అయినా కానీ అలాగే కదా, సినిమా థియేటర్స్ అయినా కానీ సినిమా చూసిన తర్వాత మొత్తము పేపర్లతోటి కన్ఫెటీస్ తోటి అవ్వడం కూడా. అయితే ఇప్పుడు నిజంగా సొల్యూషన్ కొరకు మాట్లాడితే అసలు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ప్రోటోకాల్స్ ఏంటి, పద్ధతులు ఏంటి నేర్చుకోవాలని అంటే ఏమన్నా ఉన్నాయా? వీళ్ళు వెళ్ళి పక్క నేబర్స్ అని ఫ్రెండ్స్ని అడగడం కాకుండా మన కమ్యూనిటీలో ఏమన్నా సంస్థలు ఉన్నాయా? అంటే దురదృష్టం ఏంటంటే ఇది ఎవరో నేర్పవలసిన అవసరం, అందరూ తెలిసిన వాళ్ళమే, అందరూ చదువుకున్న వాళ్ళమే. ఇక్కడ ఎట్లా ఉందంటే ఎవరికి వాళ్ళు కూటములాగా, చిన్న చిన్న కూటములాగా బతుకుతున్నాం. ఇక్కడ అమెరికా జనజీవన స్రవంతిలో ఇక్కడ అసలు
మనకి సిటీ ఉంటుంది, సిటీ కౌన్సిల్ మెంబర్ ఉంటాడు, మేయర్స్ ఉంటారు, తర్వాత అట్లాగే కాంగ్రెస్ మెంబర్స్ ఉంటారు, సెనేటర్స్ ఉంటారు. వారితో అసలు మనకి ఎటువంటి సంబంధం లేకుండా బతుకుతున్నాం. ఉదాహరణ ఇక్కడ పౌరసత్వం తీసుకున్న అమెరికా పౌరసత్వం కలిగి ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, ఓటు చేయడానికి నమోదు చేసుకోవాలా. ఆ తర్వాత ఇక్కడ ఏ పార్టీ అయినప్పుడు కదా, రిపబ్లికన్ పార్టీ కానీ డెమోక్రటిక్ పార్టీ కానీ వారికి ఇష్టం వచ్చినటువంటి పార్టీకి వెళ్ళి విధిగా ఓటు వేయాలి. అది ఈ ప్రాసెస్. మనం ఆ ప్రాసెస్లో కనుక లేకపోయినట్లయితే మనం ఎవరు గుర్తించరు. మనకేమైనా సమస్య వచ్చినప్పుడు ఒక యూనిఫైడ్ వాయిస్ కనుక లేకపోయినట్లయితే అసలు మన అక్కడ ఉన్నట్టే ఎగ్జిస్టెన్స్ తెలియదు వాళ్ళకి. అది ఈ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఈ దేశంలో బతుకుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎప్పుడూ ఎవరో మాట్లాడిన దాఖలాలు ఉండవు, చాలా తక్కువ మంది. ఇక్కడ బతుకుతూ ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్సేషన్ మన సమస్య, ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ కేర్ మన సమస్య, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మన సమస్య, ఇక్కడ ఉన్న రోడ్లు మన సమస్య, ఎల్డర్ కేర్, సోషల్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మన సమస్యలు. ఇక్కడ బతుకుతున్నాం కనుక దాని గురించి అసలు ఎవరూ పట్టించుకోరు. తెల్లారు లేచిన దగ్గర నుంచి తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, భారతదేశంలో ఏం జరుగుతుంది, ఆ రాజకీయాలతో మాట్లాడమే తప్ప ఇక్కడ ఈ జనజీవన స్రవంతిలో అసలు భాగం కాలేకపోతున్నారు. అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. అది ఏ పార్టీ అయినప్పుడు కూడా మీరు ప్రాసెస్లో ఉండాలి, అది ఒకటి. అలా మన సమస్యలు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏ సమస్య ఉన్నప్పుడు కూడా మనం ఒక కమ్యూనిటీగా మనం వెళ్ళినప్పుడు రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు మన స్ట్రేంజర్స్గా చూడకూడదు. అనునిత్యం మనకు వాళ్ళతో అనుసంధానం ఉంటే అలాంటి సమస్య ఉత్పన్నం కాదు, అది ఒకటి. ఇప్పుడు మీరు అడిగినట్లుగా మూవీ థియేటర్స్లో చేసే గొడవ, మూవీ థియేటర్స్లో చేస్తున్న అల్లరి అది శృతిమించిపోయింది. అది ఎట్లా ఉందంటే ప్రతి వారికి స్వేచ్ఛ ఉంది. వారికి కథానాయకులు కానీ వారికి ఉన్నటువంటి మూవీస్ ఇంట్రెస్ట్ కానీ ఎవరైనా చేయొచ్చు, దాని తప్పేం లేదు. ఎవరి అభిమాన సంఘాలు వాళ్ళకుంటే ఎవరి అభిమానులు వాళ్ళకుంటారు. అది థియేటర్ వరకే పరిమితం కావాలి. థియేటర్ ముందు అంత గొడవ చేయటం, తర్వాత అక్కడ పాలాభిషేకాలు చేయటం, ఇది పిచ్చితనానికి పరాకాష్ట. గోల చేయటం, వేయటం, సినిమా చూడడానికి వారి కథ అభిమాన నాయకుడి యొక్క సినిమా చూడటానికి వచ్చినటువంటి అభిమానులు కూడా అసలు ఆ సినిమా ఏమిటో అర్థం కాకుండా తిరిగి వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లో అక్కడ చేసే అల్లరికి, కొట్టే కొబ్బరికాయలకి, గోలకి, ఏళ్ళకి, డ్యాన్సులకి థియేటర్లు మధ్యలో సినిమా ఆపేసి పంపించేసిన సంఘటనలు ఉన్నాయి. అది తలవంపులు తెచ్చేంటివి అవి. మనమే డబ్బులు పెట్టి $20, $30 పెట్టి సినిమాకి వెళ్ళి సినిమా చూడకుండా గంతులు వేస్తుంటే అది ఎలాంటి సంస్కృతిని మనం ప్రోత్సహిస్తున్నామో ఆలోచించుకోవాలి. దానికి బాధ్యులు ఎవరు అంటే అందరూ బాధ్యులే. అక్కడ సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్ళు బాధ్యులే. తర్వాత దాన్ని ప్రమోట్ చేస్తూ ఒక వీరంగం వేసే కొంతమంది ప్రముఖులు కూడా బాధ్యులు. అలాంటివి జరగకుండా మన చేతిలో ఉన్న పని కదా అది. ఇప్పుడు అదే థియేటర్లో కేవలం మన తెలుగు సినిమాలే కాదు, ఇంకా ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి, ఇతర లాంగ్వేజ్ సినిమాలు ఉంటాయి. వాళ్ళు ఆ సినిమాలు చూడటానికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ మనం విఘాతం కల్పిస్తూ అసలు పక్క థియేటర్లో కూడా మోత వెళ్ళేంతగా గోల్ చేస్తున్నామంటే అది ఎక్కడికి పోతున్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీన్ని ఇండియా నుంచి ఉన్నటువంటి కథానాయకులు కూడా, ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ, ఆ సినిమా బృందం దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఒక ఆయనకి 100 కొబ్బరికాయలు కొడితే ఇంకొక హీరోకి 120 కొబ్బరికాయలు కొట్టడం, ఈయనకి 100 మంది డ్యాన్స్ చేస్తే 400 మంది డ్యాన్సులు చేయటం, ఇది పిచ్చితనం. అది దాన్ని తప్పనిసరిగా దాన్ని కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదం. నాకు అదే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మనమే ఎంకరేజ్ చేస్తున్నామా ఇలాంటివి. కొన్ని ఇప్పుడు మనం డాలస్లో చూసినా కానీ అడుగడుగున గుళ్ళు ఉంటాయి, మళ్ళీ తర్వాత రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. దిస్ ఈజ్ అ గుడ్ మెసేజ్ అని అనిపిస్తుంది అందరికి, ఒకసారి రిమైండర్ లాగా. కొన్ని చిన్న చిన్నవి కామన్ సెన్స్ అయితే మన అందరికీ తెలుసు ఎలా బిహేవ్ చేయాలని, కానీ కామన్ సెన్స్ కాకుండా కొంచెం ట్రిక్కీగా ఉంటాయి కదా. ఇక్కడ లాస్, ఇక్కడ పాలసీస్, కొన్ని ఇండియాలోవి ఇక్కడికి చాలా భేదం ఉండొచ్చు. వాళ్ళు ఇండియాలో కొంచెం అర్థమైన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అవి అవేర్నెస్ లేకపోతే కష్టం కదా. వాళ్ళకి ఏం సజెషన్ చెప్తారా? సజెషన్ చేయటం అంటే పరిమళ, దీంట్లో మనం తెలుసుకోవడానికి చాలా ఉంది, దాన్ని అవలంబించడం అనేది ముఖ్యం. తెలియకపోవడం అంటే ఏం లేదు. ఉదాహరణకి ఇక్కడ వచ్చినటువంటి కొత్త తరం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటంటే భారతదేశ సంస్కృతికి ఇక్కడ సంస్కృతి తేడా ఉంది. ఉదాహరణకి ఇండియాలో మన చిన్నపిల్లల్ని కొడతాము, తిడతాము, వాళ్ళు అటు పరిగెత్తారు, ఇటు పరిగెత్తారు, ఏమైనా చేస్తారు, పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లల్ని కొడితే అది చాలా పెద్ద నేరం అవుతుంది. వాళ్ళు అటు ఇటు పరిగెత్తు కింద పడ్డారనుకోండి, పడితే ఏమవుతుంది, వాళ్ళకి చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్,
వాళ్ళు వచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. ఇంట్లో ఇంకా సిబ్లింగ్స్ ఉంటే ఆ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతారు. అందువల్ల ఇక్కడ మనం ఉన్నప్పుడు పిల్లల్ని ఏ విధంగా పెంచాలని తెలుసుకోవాలి. భారతదేశంలో మనం కొట్టాం కదా పిల్లల్ని, ఇక్కడ కొట్టవచ్చాను లేకపోతే వాళ్ళని ఏమైనా చేయొచ్చాను అంటే అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. అది మొట్టమొదటిది. కాబట్టి ఇక్కడికి వచ్చే ముందే అమెరికా దేశపు విధి విధానాలు, అక్కడ ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, లాస్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా కానీ తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే చాలా చిక్కుల్లో పడతారు. తర్వాత అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ పాపులేషన్ తీసుకున్నట్లయితే వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం, ఒక కారులో 7, 6 ఉండటం. దురదృష్టం కొద్దీ గత 20 సంవత్సరాలుగా నేను అనేక సందర్భాల్లో ఈ పార్థివ దేహాలని ఇండియా పంపడం జరిగింది. నేను తానా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంఘాన్ని కూడా దీనికి ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశం యావత్తు కొంతమంది వాలంటీర్స్ని పెట్టి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ఒక సంస్థను కూడా, ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా నెలకొల్పాం. అది నాకు అర్థం కాని ఆశ్చర్యం ఏంటంటే కేవలం భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళకే ఇలా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దాన్ని మన ప్రవర్తన దానికి కారణం అని చెప్పుకోవాలి. ఒక సంఘటనలో ఒక 7 ఒకే సంఘటనలో చనిపోయిన విద్యార్థుల్ని ఇండియా పంపటం, కర్ణాటక, చెన్నై, ఆంధ్రప్రదేశ్ పంపటం అంటే అది హృదయ విదారకమైనటువంటి సంఘటన. వారి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించండి. వీరి యొక్క బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రవర్తన వల్ల వారి కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతాయి. ఇక్కడ అట్లాగే రోడ్డు ప్రమాదాలు కానీ లేకపోతే సరైనటువంటి అవగాహన లేకుండా ప్రవర్తన చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలకి దారితీస్తున్నాయి. ఆ తర్వాత గ్యాస్ స్టేషన్లో పనిచేసేవాళ్ళు అంటే ఇక్కడికి భారతదేశం నుంచి ఇక్కడ రావాల్సినటువంటి పరిస్థితులు ఒకసారి వాళ్ళకంతటికి వాళ్ళే బేరీజ్ వేసుకోవాలి. అమెరికా దేశం వెళ్ళి అక్కడ ఉండడానికి మనకు కావాల్సిన ఆర్థిక సంపత్తి, సహాయ సహకారాలు ఉన్నాయా లేవా అని కనుక లేకపోయినట్లయితే అమెరికా దేశం వచ్చి ఇక్కడ కష్టాలు పడి వాళ్ళ ప్రాణాలకి తెగించి ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. చదువుకునే వాళ్ళకి, వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలకు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్కి ఉద్యోగాలు ఎక్కడైనా ఉంటాయి. కానీ ప్రాణాలకు తెగించి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు. చాలా సంఘటనలు ప్రతినిత్యం చూస్తూ ఉన్నాం. ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. అయితే మొన్న మీటింగ్ అయింది కదా, దాంట్లో నుంచి ఏమన్నా మన కమ్యూనిటీకి హెల్ప్ చేయడానికి ఏమైనా యాక్షన్ ఐటమ్స్ లాగా ఏమన్నా వచ్చాయా? మొన్న జరిగినటువంటి అవగాహన సదస్సులో ప్రవాస భారతీయ నాయకులందరినీ ఒకచోట చేర్చి అన్ని సంఘాల ప్రతినిధులు వచ్చారు. వాళ్ళందరితో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలు చేసుకుని కొన్ని విధి విధానాలను మనం రూపొందించాం. దాన్ని చాలా ప్రసార మాధ్యమాల ద్వారా 10 మందికి తెలియజేశాం. అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాకు అన్ని రాష్ట్రాల నుంచి, అమెరికా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఇంక్లూడింగ్ న్యూజిలాండ్, తర్వాత అట్లాగే ఆస్ట్రేలియా, యూకే ఇలాంటి దేశాల నుంచి కూడా కొంతమంది మాట్లాడడం, సందేశాలు పంపడం జరిగింది. ఇది చాలా అవసరమైనటువంటి చర్య. ముఖ్యంగా అమెరికా దేశంలో ఇలా జరుగుతుంది. ఇతర దేశాల్లో కూడా ఉన్నప్పటికీ చాలా తక్కువ ఉన్నాయి ఇలాంటి సంఘటనలు. ఈ అమెరికా దేశంలో చాలా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. అది రైట్ టైంలో రైట్ మెసేజ్ మీరు పంపుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట. అంటే ఈ విధమైనటువంటి గైడ్ లైన్స్ని మనం రూపొందించినప్పుడు అది ఫాలో అయినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఒక ప్రాంతంలోనూ ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులు చేసేది కాదు. ఇది నిరంతరం మనం గమనించి వారందరికీ తెలియజెప్పినట్లయితే, కొత్తగా ఈ దేశం వచ్చిన వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఎలాంటి పనులు చేస్తున్న వాళ్ళకి కానీ మనం చెప్పినట్లయితే కొంత మార్పు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కమ్యూనిటీ లీడర్స్ లాగా చాలామంది కాంగ్రిగేట్ అయ్యి ఈ పద్ధతులన్నీ పెడుతున్నారు కదా, మరి నేను లైక్ అ సింపుల్ సిటిజన్, కామన్ మెన్, నాలాంటి వాళ్ళు ఎలా సహాయం చేయవచ్చు అంటారా? అంటే ఇప్పుడు మనం దీంట్లో నాయకులే చేయాల్సిన అవసరం లేదు. మనం అందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులమే. కాబట్టి మనకి ఏదన్నా దృష్టికి వచ్చినప్పుడు ఇది సరైంది కాదు అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానీ చెప్పడం తప్పేం కాదు. అది దాని యొక్క దుష్ఫలితాలు కూడా ఏ విధంగా ఉంటాయో కూడా మనం చెప్పినట్లయితే తప్పనిసరిగా గ్రాడ్యువల్గా మార్పు వస్తుంది. ముఖ్యంగా ఇంకోటి గమనించవలసింది ఏంటంటే ఇది మన తరంతో పోదు.
ఇక్కడ మన 2వ తరం 3వ తరం కూడా ఇక్కడే పుట్టి పెరుగుతున్నారు, ఇక్కడే పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఇక్కడే వస్తున్నారు. కాబట్టి ఈ ఈ డిస్క్రిమినేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే భారతీయులంటే వీరు అనే ఒక ముద్ర వేసినప్పుడు అది మనకే కాకుండా మన పిల్లలకు కూడా వారి జనరేషన్ కూడా వస్తుంది. కాబట్టి మన మొహాలన్నీ ఒకటిగానే ఉంటాయి. మనం ఎంత 20 ఏళ్ళు ఉన్నా 40 ఏళ్ళు ఉన్నా ఈ దేశంలో అందరూ భారతీయులుగానే పరిగణిస్తారు. కాబట్టి మనం చేసే మంచి అయినా చెడు అయినా తర్వాత తరానికి కూడా ఆపాదించబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పటికీ ఈ సంస్కృతిలో అద్భుతమైనటువంటి సేవ చేస్తూ ఉన్నాం. దాదాపుగా $3 బిలియన్ ఇప్పుడు విద్యారంగంలో మన ప్రవాస భారతీయులు డొనేషన్స్ ఇచ్చారు. చారిటబుల్ కంట్రిబ్యూషన్స్ $3 బిలియన్. మనం ఈ ఒక పక్కేమో ఆ విధంగా జరుగుతుంది, మరో పక్కేమో ఇలాంటి వాటి వల్ల మనం చేసే మంచి అంతా కూడా కొట్టుకుపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రవర్తనని తప్పనిసరిగా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విపరీతమైన జాడ్యం ఏంటంటే రాజకీయాలు. ఈ రాజకీయాలు ఇండియా నుంచి ఇక్కడ దిగుమతి చేసుకుని ఆ రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చేసే కోలాహలం అంతా ఇంత కాదు. ప్రతి వ్యక్తికి వారి యొక్క అభిమాన రాజకీయ పార్టీకి వారు సరైనటువంటి పద్ధతుల్లో సహాయ సహకారాలు అందించడం కానివ్వండి, అభిమానం చూపడం కానీ తప్పేం కాదు. అది 4 గోడల మధ్య జరగాలి. అలా కాకుండా ఒక 400 కార్లతో ర్యాలీలు, ఊరేగింపులు, ఏళ్ళలో కేకలు, జెండాలు పట్టుకుని రోడ్ల మీద తిరిగితే ఇక్కడున్న ప్రవాస భారతీయుల సంగతి అట్లా ఉంచితే మిగిలిన వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు, ఏం జరుగుతుందో తెలియదు. అంతేకాకుండా వీళ్ళు ఎక్కడైతే బస్ చేసి ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆ హోటల్స్ దగ్గర 500 మంది 600 మంది గుమిగూడి అరుపులు కేకలతో మిగిలిన వాళ్ళు కూడా శాంతి భంగం కల్పిస్తుంది. ఇలాంటి జరిగినప్పుడు ఎవరికో తిక్కలేసింది అనుకోండి, అది ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో మనం గమనించాలి. ఇక్కడ మనకి ఎవరో అడ్డు అదుపు లేదని చెప్పి విచ్చలవిడిగా ప్రవర్తించినట్లయితే దానికి అందరూ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. Has a last question ఒకటి. As a president of Indian American Friendship Organization లాగా మన కమ్యూనిటీకి ఆ ఫ్రెండ్షిప్, ఆ ఇంటిగ్రేషన్ మన అమెరికన్ సొసైటీలో ఉండడానికి ఒక చిట్కా చెప్పండి, ఏదన్నా ఒకటి మంత్రలాగా. అంటే ఏం లేదు, అంటే చిట్కా ఒకటంటూ ఏముండదు. మనం అనునిత్యము జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఇక్కడ అమెరికా దేశంలో భయంతో బతకాల్సిన అవసరంలా, కానీ భద్రతతో బతకాలి, జాగ్రత్త ఉండాలి. మనం చేసే ప్రతి పనికి ఇది మంచిదా కాదా, దీనివల్ల నేను చేసే ఈ పని వల్ల ఎవరికన్నా నష్టం కలుగుతుందా అనే విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అసలు ఇంకోటి ఏంటంటే మనం ఎదురింటి వాడేవాడో పక్కింటి వాడేవాడో అమెరికన్స్ ఎవరిని ఉన్నారనుకోండి, అసలు వాళ్ళ పేర్లు తెలియవు మనకి. ఒక 40 ఏళ్ళు ఉన్నా 30 ఏళ్ళు ఉన్నా అసలు వాళ్ళతో ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. అట్లా బతకడం తప్పది. ఎందుకంటే మనకున్నటువంటి ఆ సంస్కృతిని కానివ్వండి, మనకున్నటువంటి ఈ పండగలు కానీ ఉత్సవాలు కానీ వాళ్ళకు కూడా తెలియజెప్పినట్లయితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి ఇక్కడ ఇళ్ల దగ్గర కూడా ఈ దీపావళి పండుగకి టపాసులు పేలుస్తూ ఉంటారు. పేల్చినప్పుడు పక్కింటికో ఎదురింటికో వెళ్ళి ఇది ఈరోజు మా పండగ, ఒక 10 నిమిషాలు కాకరపోతులు చిచ్చుబుడ్లు కాల్చుకుంటారు, కొంత మూత రావచ్చు, ఇది మా ఆచారము సంప్రదాయము, మా పిల్లలు చేసుకుంటున్నారు, దయచేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు జస్ట్ బేర్ విత్ అస్ అని చెప్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే కౌన్సిల్ మెంబర్స్ కానివ్వండి, ఏ సిటీ అని తీసుకున్నప్పటికీ కౌన్సిల్ మెంబర్స్ కానీ మేయర్స్ కానీ మన కార్యక్రమాల్లో వస్తారు. ఇప్పుడు డ్యాన్స్ కార్యక్రమాలు కానివ్వండి, ఏదైనా సరే వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, అభినందిస్తారు, వాళ్ళు కూడా భాగం అవుతారు. వాళ్ళు అలా భాగం అవుతున్నప్పుడు మనం వాళ్ళ కార్యక్రమాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇండిపెండెన్స్ డే కానివ్వండి, లేకపోతే ఏ కార్యక్రమం అయినప్పుడు కూడా మనం వాళ్ళు పార్ట్ కాకపోయినట్లయితే అది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మనం ఈ జనజీవన స్రవంతిలో భాగం అవ్వాలి అంటే వారితో మమేకం అవ్వాలి. మనకున్నటువంటి ఈ సంస్కృతిని వారి సంస్కృతిని మనం ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ అవేర్నెస్, కమ్యూనిటీ అవేర్నెస్ గురించి, ఎలా వేరే దేశాలలో బతకాలి, ఎలా ప్రోటోకాల్స్ ఫాలో కావాలి, ఆ లా ఆఫ్ ద కంట్రీ కొంచెము నేర్చుకోవడానికి, అలాగే సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకోవడం అని చెప్పడానికే ఈ కార్యక్రమము. తెలుగు వన్ తరఫున, మా తరఫున, మా డిఓపి బృందం తరఫున, అందరి తరఫున కూడా ధన్యవాదాలు వచ్చినందుకు. ధన్యవాదాలు. చివరిగా ఇక్కడ మీరు అన్నట్లుగా పరిమళ, ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను గౌరవించాలి, విధి విధానాలను పాటించాలి. కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి,
అది ఎవరు చూడలేదు కదా, ఏమవుతుందిలే అని కాకుండా అది అవి పాటించవలసినటువంటిది. ఈ దేశానికి మనం గౌరవం చూపాలి. ఎందుకంటే ఇక్కడే మన పిల్లలు ఇక్కడే పుట్టి పెరుగుతున్నారు, వాళ్ళ పిల్లలు ఇక్కడే పెళ్లి చేసుకుంటున్నారు, కొన్ని తరాలకి ఇక్కడ స్థిరపడిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు మనం ఏదన్నా కార్యక్రమాలు చేసుకుంటే, భారతీయ సంఘాలు కార్యక్రమాలు చేసుకుంటే కేవలం ఒక ఇండియా జెండా మాత్రమే పెట్టకూడదు, ఒక భారత పతాక మాత్రమే ఉండకూడదు. తప్పనిసరిగా కాంగ్రెస్ మన యుఎస్ జెండా ఉండాలి, అట్లాగే ఇండియా జెండా, 2 జెండాలు ఉండాలి. ఉన్నప్పుడు మన ఆడియన్స్ కూర్చున్నప్పుడు ఎడమ చేతి వైపున అమెరికా జెండా ఉండాలి, కుడి చేతి వైపున భారతదేశపు జెండా ఉండాలి. పర్టికులర్ అది ప్రోటోకాల్. అంతేకాకుండా 2 ఒకే హైట్లో ఉండాలి, అంటే ఒకే ఎత్తులో ఉండాలి. తర్వాత జెండాల యొక్క సైజ్ అంటే పరిమాణం కూడా ఒకటే ఉండాలి, ఒక పెద్ద జెండా ఒక చిన్న జెండా ఉండకూడదు అనమాట. అలాగే భారతదేశపు జాతీయ గీతం అలాగే అమెరికా దేశపు జాతీయ గీతం ఆలపించేటప్పుడు ప్రోటోకాల్ ఏంటంటే, మనం గెస్ట్ కంట్రీ, ఇండియా ఈజ్ గెస్ట్ కంట్రీ. మొట్టమొదట జనగణమన పాడాలి, భారతదేశపు జాతీయ గీతం మొట్టమొదట ఆలాపించాలి. అది అయిపోయిన తర్వాత అమెరికా దేశపు హోస్ట్ కంట్రీ ఇది అమెరికా, కాబట్టి అమెరికా దేశపు జాతీయ గీతం ఆలపించాలి. దురదృష్టం ఏంటంటే చాలా కార్యక్రమాల్లో రివర్స్గా చేస్తూ ఉంటారు అన్నమాట. అది ప్రోటోకాల్, అది డిప్లొమాటిక్ ప్రోటోకాల్ మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది. తెలియకపోతే తెలుసుకోవాలి, తెలిసిన తర్వాత కూడా దాన్ని అదే తప్పు చేయకూడదు. కొన్ని సంఘటనలు మనం దాన్ని మార్చుకున్నట్లయితే మన గమనించకపోయినా ఎవరిని గమనించినప్పటికి కూడా మన గౌరవిస్తారు. అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను గౌరవిస్తూ మన జీవన విధానానికి ఎటువంటి ఆటంకం లేకుండా కలుపుకోవచ్చు. ఇది ఇండియాలో ఉన్నటువంటి పద్ధతులు, ఇక్కడ పద్ధతులు చాలా వేరుగా ఉంటాయి. మన స్పీడింగ్ వెళ్ళినప్పుడు ఎవరిని పోలీసు ఆపితే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం, అది మంచి పద్ధతి కాదు. అలాగే యాక్సిడెంట్ అయిందనుకోండి, కింద దిగి వాళ్ళతో పోట్లాడడం ఏమీ ఉండదు. చాలా కామ్గా మన ఇన్సూరెన్స్ వాళ్ళ ఇన్సూరెన్స్ మనం తీసుకోవటం, వాళ్ళతో తగాదా పడకుండా మన తప్పైనా అతని తప్పైనా శాంతియుతంగానే దాన్ని పరిష్కారం చేసుకోవాలి. మనం చేసేది ఏమో లేదు, యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఇన్సూరెన్స్ కంపెనీకి మాట్లాడడమే, అంతే తప్ప వాళ్ళ మీద యుద్ధాన్ని దిగి వాళ్ళ మీద కొట్లాడకి దిగితే అది ఇంకా ప్రమాదాన్ని దారితీస్తుంది. అలాగే ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ దగ్గర కూడా చాలా శాంతియుతంగా జోక్స్ ఇట్లాంటివి ఏమి లేకుండా వాళ్ళ నియమ నిబంధనలు మనం పాటించాలి. అలా కాకపోతే ప్రమాదాల్లో చిక్కుంటాం. చాలా స్టోరీస్ వింటూ ఉంటాం కదా, వీటన్నింటినీ మనం జాగ్రత్తగా మన ప్రవర్తనని మార్చుకున్నట్లయితే ఇక్కడ అసలు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, ప్రజలందరూ శాంతియుతంగా ఉంటున్నారు. అంతేకాకుండా అమెరికా దేశపు రాజకీయాల్లో కూడా మన భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి రాజా కృష్ణమూర్తి, ఏమీ బేరా, ప్రమీలా జైపాల్, రో ఖన్నా, సుహా సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ కూడా భారతదేశపు మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు అమెరికా దేశపు రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. అలాగే మన తెలుగు మూలంలో ఉన్నటువంటి అరుణ కాట్రగడ్డ మిల్లర్, ఆవిడ ఇప్పుడు మేరీల్యాండ్ స్టేట్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఆ స్థాయిలో ఉంటున్నప్పుడు, అంటే ఇక్కడ ఎవరు ఏది కావడానికి అవకాశం ఉన్నప్పుడు మనం అన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనం దాన్ని దుర్వినియోగపరచకూడదు, ఉపయోగించుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే మళ్ళీ కార్యక్రమంలో సెగ్మెంట్స్ పై పరిమళలో కలుసుకుందాం. అంతదాకా సెలవు. బాయ్. నమస్కారం.